వక్ఫ్ సవరణ చట్టంపై స్టేకు సుప్రీం నిరాకరించింది. కేంద్ర ప్రభుత్వంతో పాటు ప్రతివాదులందరికీ నోటీసులు ఇచ్చింది. రేపు మధ్యంతర తీర్పు ఇస్తామన్న ధర్మాసనం తదుపరి విచారణను వాయిదా వేసింది. ఇటీవల మోదీ సర్కారు ఆమోదించిన వక్ఫ్ బిల్లు చట్టబద్దతను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు బుధవారం విచారణ ప్రారంభించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్, జస్టిస్ కెవి విశ్వనాథన్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ విచారణ చేపట్టింది. వక్ఫ్ బిల్లు చట్టబద్దతను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో 10 పిటిషన్లు దాఖలయ్యాయి. పిటిషనర్ల తరపు న్యాయవాది కపిల్ సిబాల్ అత్యున్నత న్యాయస్థానంలో వాదనలు వినిపించారు. ఆర్టికల్ 25, 26లకు వ్యతిరేకంగా వక్ఫ్ సవరణ చట్టం ఉందని అన్నారు. చట్టం ప్రకారం అనే పదాలు ముస్లిం పదానికి సంబంధించిన ముఖ్యమైన ఆచారాన్ని ప్రభావితం చేస్తాయని కోర్టుకు విన్నవించారు. వక్ఫ్ అలల్ ఔలాద్ ను సృష్టించినప్పుడు మహిళల వారసత్వ హక్కులను నిరాకరించరాదని, దీనిపై ప్రభుత్వం ఎలా నిర్ణయం తీసుకోగలదు అంటూ కపిల్ సిబాల్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఇస్లాంలో వారసత్వం వ్యక్తి మృతి తర్వాత జరుగుతుందని, కానీ ప్రభుత్వం మృతికి ముందే వారసత్వం వస్తుందని చెబుతుందని కపిల్ సిబాల్ వాదించారు. ప్రభుత్వ ఆస్తిగా గుర్తించిన లేదా ప్రకటించిన ఆస్తిని కొత్త చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత వక్ఫ్గా పరిగణించరాదని కొత్త చట్టంలో ఉందని కూడా కపిల్ సిబాల్ కోర్టుకు తెలిపారు. వక్ఫ్ బోర్డులో ముస్లిమేతర అధికారిని నియమించారని, ఇది తనంతట తానే రాజ్యాంగ విరుద్ధమని కపిల్ సిబాల్ అన్నారు. మరో సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వి కూడా దీనిపై వాదనలు వినిపించారు. ఈ చట్టం జాతీయ స్థాయి పరిణామాలను కలిగి ఉందని, ఈ పిటిషన్లను హైకోర్టుకు రిఫర్ చేయొద్దని విజ్ఞప్తి చేశారు. అయితే హిందువులకు సంబంధించిన వారసత్వ విషయాల్లో కూడా ప్రభుత్వం చట్టం చేసిందని, ముస్లిం సమాజం కోసం కూడా పార్లమెంటు చట్టం చేసిందని, దీనిలో తప్పే ఉందని సిజేఐ సంజీవ్ ఖన్నా ప్రశ్నించారు. ఆర్టికల్ 26 అనేది సెక్యులర్, ఇది అన్ని మతాలకు వర్తిస్తుందంటూ ఆయన వ్యాఖ్యానించారు. వక్ఫ్ చట్ట రూపాన్ని ఆర్టికల్ 26 నిరోధించదని, ఆ రాజ్యాంగ నిబంధన సార్వత్రికమైందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. అందరికీ వర్తించే ఈ నిబంధన లౌకికమైన స్వభావాన్ని కలిగి ఉందని చెప్పింది. అలాగే హిందూ ఎండమెంట్ బోర్డులో ముస్లింలను కూడా ఎందుకు చేర్చకూడదంటూ సిజేఐ సంజీవ్ ఖన్నా ప్రశ్నించారు. వక్ఫ్ సవరణ చట్టం 2025ను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై గురువారం సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయనుంది. మధ్యాహ్నం 2 గంటలకు మరోసారి సిజేఐ ధర్మాసనం వాదనలు విననుంది. 3 అంశాలపై న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని ప్రతిపాదించింది. వక్ఫ్ ప్రకటించిన ఆస్తులను వక్ఫ్ బై యూజర్ ద్వారా లేదా డీడ్ ద్వారా అయినా కోర్టు డీనోటిఫై చేయకూడదని, అలాగే ఆ ఆస్తి ప్రభుత్వ భూమి అవునా కాదా అనే దానిపై విచారణ నిర్వహిస్తున్నప్పుడు వక్ఫ్గా పరిగణించరాదని, సవరణ చట్టంలోని నిబంధన అమల్లోకి రాదనే అంశంపై కూడా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వనున్నారు. అలాగే ఎక్స్ అఫీషియో సభ్యులు మినహా వక్ఫ్ బోర్డులో సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్ సభ్యులంతా ముస్లింలుగా ఉండాలనే దానిపై కూడా న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయనుంది. हम इस पे इंटरिम रिलीफ देंगे. इंटरिम रिलीफ जो है कोर्ट ने ये कहा कि हम अभी डिक्टेट करा रहे हैं इंटरिम ऑर्डर, उसमें उन्होंने हमें क्या क्या रिलीफ दिया. पहला रिलीफ दिया कि एक्स ऑफिशियो को छोड़ करके बाकी जो भी मेंबर होंगे वो सब मुस्लिम होंगे, ये हम लगाते हैं. दूसरी चीज, जो कलेक्टर अगर जा करके सर्वे करता है तो वो कलेक्टर जाके सर्वे करने से पहले कोई उसका नेचर नहीं चेंज कर सकता, और करने से पहले हमारे यहाँ एप्लीकेशन लगाएगा इस कोर्ट में आके. तीसरा, ये उस कोर्ट ने कहा कि जो भी प्रॉपर्टी है, चाहे वो वक्फ बाय यूजर है या चाहे वो रजिस्टर्ड है, उसका डी नोटिफाई नहीं करेगी सरकार जब तक हम ये मामला नहीं सुन रहे हैं. तो ये चारों ही चीजें हमें चाहिए थी और यही चीजें कोर्ट समझ चुका, और इसी चीज के ऊपर कोर्ट हमें जो है वो इंटरिम ऑर्डर दे रहा है. तो काफी रजिस्ट होकर के फिर हमने भी कहा कि ठीक है, आप इनको अपॉर्चुनिटी दीजिए, मिस्टर मेहता को आप सुनिए, और फिर हम भी कल और कुछ सुनाएंगे कोर्ट को, और कल 2 बजे के लिए ये रखा गया है. అత్యున్నత న్యాయస్థానం ఈ వక్ఫ్ బిల్లు చట్టబద్దతపై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. మరోవైపు వక్ఫ్ బోర్డు సవరణ చట్టంను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ల విచారణకు ముందు తమ వాదనలు కూడా వినాలని పలు రాష్ట్రాలు సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశాయి. పిటిషన్లు దాఖలు చేసిన రాష్ట్రాల్లో అస్సాం, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, ఉత్తరాఖండ్, హర్యానా, మహారాష్ట్ర ప్రభుత్వాలు వక్ఫ్ చట్టాన్ని సమర్థిస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి. అనంతరం కోర్టు విచారణను గురువారానికి వాయిదా వేసింది. ఇటీవల పార్లమెంట్ ఆమోదం పొందిన వక్ఫ్ సవరణ చట్టం ఏప్రిల్ 8 నుంచి అమల్లోకి వచ్చింది.